డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్న యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈరోజు ఇర్వింగ్ ఫిషర్ పేర్కొన్నటువంటి ద్రవ్య వ్యవహార సిద్ధాంతాన్ని చర్చించుకుందాం. క్యాష్ ట్రాన్సాక్షన్ సిద్ధాంతాన్ని 1911లో ఇర్వింగ్ ఫిషర్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. అంతకుముందే వాణిజ్యవాదుల రచనలో ద్రవ్యరాశికి ధరల పెరుగుదలకు ఉన్నటువంటి సంబంధాన్ని వారి రచనలో కనపడుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఈ ద్రవ్యరాశికి సిద్ధాంతాన్ని జాన్ బోడెన్ చెప్పినట్టుగా మనకు షుంపీటర్ పేర్కోవడం జరిగింది. మొత్తం మీదకి ద్రవ్యరాశి పెరుగుతూ పోతూ ఉంటే ధరలు పెరుగుతాయి అనేటువంటి సిద్ధాంతాన్ని ఇర్వింగ్ ఫిషర్ పేర్కోవడం, ద్రవ్యరాశికి ధరల పెరుగుదలకు ప్రత్యక్ష సంబంధం ఉందనేటువంటి విషయాన్ని ద్రవ్య వ్యవహార సిద్ధాంతంలో మనకు కనపడుతుంది. ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ఈ వీడియోలో సవివరంగా చర్చించుకుందాం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి పరిమాణానికి ధరల స్థాయిలో హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమైనటువంటి విషయాన్ని ఆర్థికవేత్తలు విస్తృతి వచ్చారు. వాణిజ్యవాదుల కాలం నుంచి కూడా ద్రవ్య పరిమాణంలో పెరుగుదల ధరల పెరుగుదలకు దారితీస్తుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళ రచనలో మనకు కనపడుతుంది. ఇదే విషయాన్ని 1911లో ఇర్వింగ్ ఫిషర్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి గ్రంథంలో పేర్కోవడం జరిగింది. ఈ ఎకనామిక్స్ బిలీవ్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ ఈజ్ ప్రైమ్ కాజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ప్రైస్ లెవెల్. అంటే సాధారణ ధరల స్థాయిలో హెచ్చుతగ్గులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ద్రవ్యరాశిలో వచ్చేటువంటి మార్పులు అనేటువంటి విషయాన్ని ఆర్థికవేత్తలు నమ్ముతూ వచ్చారు. ది థియరీ దట్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ లీడ్స్ టు ద రైజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్ వాజ్ ఎఫెక్ట్లీ పుట్ ఫార్వర్డ్ బై ద ఇర్వింగ్ ఫిషర్ ఇన్ 1911 ఇన్ హిస్ బుక్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. ఇదే విషయాన్ని ద్రవ్యరాశి పరిమాణంలో పెరుగుదలకు సాధారణ ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పేటువంటి సిద్ధాంతం 1911 సంవత్సరంలో ఇర్వింగ్ ఫిషర్ తన గ్రంథమైనటువంటి ది పర్చేసింగ్ పవర్ అనేటువంటి గ్రంథంలో పేర్కోవడం జరిగింది. అలాగే ది క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ సీక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. ద్రవ్యరాశి సిద్ధాంతం ద్రవ్యరాశి పరిమాణంలో మార్పుల మూలంగా ద్రవ్యరుల్లో వచ్చే మార్పులను వివరిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ది క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ సేస్ దట్ ది లెవెల్ ఆఫ్ ప్రైసెస్ వేరీస్ డైరెక్ట్లీ విత్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ. ద్రవ్యరాశి సిద్ధాంతం ద్రవ్యరాశి పరిమాణంలో ధరల స్థాయి ప్రత్యక్షంగా మారుతుందని తెలియజేస్తుంది. అంటే ధరల స్థాయి పెరగడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే ద్రవ్యరాశి పరిమాణంలో కనుక పెరిగితే ఆ మార్పు ధరల పెరుగుదలకు దారితీస్తున్నట్టు విషయాన్ని ఇర్వింగ్ ఫిషర్ తన గ్రంథంలో పేర్కోవడం, ది ప్రైస్ లెవెల్ రైజెస్ ప్రపోర్షనేట్లీ with a given increase in the quantity of money. Conversely, the price level falls proportionately with a given decrease in the quantity of money. Other things remain the same. ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఒకవేళ ద్రవ్య పరిమాణంలో పెరుగుదల కనుక వచ్చినట్లయితే అదే నిష్పత్తిలో అదే దమాషాలో ధరలు కూడా పెరుగుతాయి. దీని విరుద్ధంగా ద్రవ్యరాశి కనుక తగ్గితే ధరలు కూడా అదే దమాషలో తగ్గుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్ నిర్వచనంలో సిద్ధాంతంలో మనకు కనపడుతుంది. ది జనరల్ ప్రైస్ లెవెల్ ఇన్ ఏ కమ్యూనిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని కారకాలను తోని ఇది ప్రభావితం అవుతుంది. ఈ సిద్ధాంతంలో సాధారణ ధరల స్థాయి ఏ అంశాలతో ప్రభావితం అనేటువంటి విషయాన్ని
ఇక్కడ పేర్కొంటాడు. ఒకటి ది వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ట్రాన్సాక్షన్, దీన్ని తెలుగులో వ్యాపార వ్యవహారాల పరిమాణం అంటాం. దీన్ని సింబల్గా టీ అనేటువంటి గుర్తు అని చెప్తున్నాం. అట్లాగే ది క్వాంటిటీ ఆఫ్ మనీ, ఇది ద్రవ్య పరిమాణానికి సంబంధించినటువంటిది. దీని సంకేతం ఎం అనేటువంటి సంకేతంతో చెప్తున్నాం. మూడవది ది వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ, ద్రవ్య ప్రసరణ వేగం అనేటువంటిది వి అనేటువంటి సింబల్తో ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. మరి ఫిషర్ ఈక్వేషన్ ఏమంటాము, ఎక్స్చేంజ్ ఈక్వేషన్ కూడా అంటాము. ఇర్వింగ్ ఫిషర్ ఎక్స్ప్రెస్డ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ అండ్ ద ప్రైస్ లెవెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ కాల్డ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తన యొక్క ఒక ఈక్వేషన్ ద్వారా వివరిస్తాడు. ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి సింబల్ టీ తీసుకున్నాడు. టీ అంటే మొత్తం వ్యాపార వ్యవహారాలు, ది వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలన్నిటి కూడా టీ అనే సింబల్తో చెప్పాడు. అట్లాగే ఒక సంవత్సర కాలంలో ద్రవ్య పరిమాణం మొత్తం ఎంత ఉందనేటువంటి దాన్ని ఎం సింబల్తో చూపించాడు. తర్వాత ద్రవ్యం అనేది ఎన్ని చేతులు మారాయి, ఒక రూపాయి ఉందంటే అది కనుక 5 సార్లు కనుక మారితే దాని ప్రసరణ వేగం 5 రూపాయలుగా చెప్పుకోవాలి. అంటే ఒక రూపాయి ఎన్ని చేతులు మారితే దాని ప్రసరణ వేగంగా చెప్పుకుంటాం. అది ఎన్ని చేతులు మారింది అనేటువంటి దాని మీద వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మనీగా చెప్తాం. దీన్ని ద్రవ్య ప్రసరణ వేగం అంటాం. దీన్ని వీతో అని చెప్తాం. అతని యొక్క సూత్రం ఏంటంటే, ఎక్స్చేంజ్ యొక్క సూత్రం ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి అంటాడు. అంటే ధరలు అట్లాగే వ్యాపార వ్యవహారాలు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య పరిమాణము, దాని యొక్క వెలాసిటీ. ఒకవేళ మనం పి ఈజ్ ఈక్వల్ టు కావాలనుకుంటే, పి ఈజ్ కావాలన్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఎంవి బై టీ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకున్నాం ఈ సూత్రంలో. ఎంవి బై టీ అనేటువంటిది ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇర్వింగ్ ఫిషర్ వి అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, అట్లాగే టీ అనేది కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. అప్పుడు ఎంలో కనుక పెరుగుదల ఉంటే పిలో కూడా పెరుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఇక్కడ విత్ ద అజంప్షన్ దట్ టీ అండ్ వి రిమైన్ కాన్స్టాంట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు టీ వి స్థిరంగా ఉన్నట్లయితే ది ప్రైస్ లెవెల్ పి డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ. ఈ పి కనుక ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎం కనుక పెరిగితే, అంటే ధర అనేటువంటిది ఎం పైన ఆధారపడి ఉంటుంది, ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశిలో పెరుగుదల ధరల పెరుగుదల దారి తీస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పేర్కొంటాడు. ఒక ఉదాహరణ ద్వారా ఇక్కడ నేను చెప్పుకుందాం. లెట్ us give a న్యూమరికల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమనుకుందాము, పి ఈజ్ ఈక్వల్ టు ఎం తీసుకుంటాం. ఎం అనేటువంటిది ద్రవ్యరాశి పరిమాణం, ఇక్కడ 5000 తీసుకుందాం. 5 అనేది వెలాసిటీ ఆఫ్ మనీ, దాని యొక్క ప్రసరణ వేగం. మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ట్రేడ్ అంతా కూడా 2500 తీసుకున్నాం. 2500 తీసుకున్నప్పుడు దీన్ని 5000 ఇంటూ 5 25,000 బై 2500. దీన్ని కనుక మనం కొట్టివేసినట్లయితే మనకు 25 ఒక్కట్లో 2.1 25 ఒక్కట్లో అంటే 10 సాధారణ ధర స్థాయి 10 వస్తుంది. అంటే ది వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఈజ్ 5. ఇక్కడ మనం ఏం లెక్కలు తీసుకున్నాము, వెలాసిటీ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. ది టోటల్ అవుట్పుట్ టు ద ట్రాన్సాక్టెడ్, అంటే ఇక్కడ వ్యాపార వివరాలు 2500 తీసుకున్నాం. అట్లా తీసుకున్నప్పుడు ద్రవ్య పరిమాణం కనుక మనం 5000 కనుక తీసుకున్నట్లయితే సాధారణ ధరల స్థాయి ఎంత వస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. సాధారణ ధరల స్థాయి ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ 10 వచ్చింది. ఈ 10 సాధారణ ధరల స్థాయి అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంది అంటే ఎం వి
టీ పైన ఆధారపడ్డది. ఎంబీపీటీలో మనకు ఇక్కడ ప్రత్యక్షంగా ఏంటంటే వి అనేటువంటి దాన్ని కాన్స్టాంట్గా ఉంచాం, టీ అనే దాన్ని కాన్స్టాంట్గా ఉంచాం. ఎంలో పెరుగుదల డెఫినెట్గా అది పిలో పెరుగుదల దారితీస్తుంది. ఒకవేళ ఎంలో కనుక తగ్గుదల ఉన్నట్లయితే పిలో తగ్గుదల దారితీస్తుంది. ఈ రకంగా ధరల స్థాయి అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉంటుందనేటువంటిది మనకు ఇర్వింగ్ ఫిషర్లో నిర్వచనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీన్ని బ్యాంకింగ్ మనీ కూడా మనం కలుపుకుంటే, బ్యాంకింగ్ మనీ అంటే ఇక్కడ కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లేదా కేంద్ర బ్యాంక్ ముద్రించినటువంటి ఎం ద్రవ్యమే కాకుండా M1 ద్రవ్యాన్ని కూడా ఇక్కడ మనం తీసుకుంది. M1 అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిదంటే పరపతి ద్రవ్యం, వాణిజ్య బ్యాంకులు సృష్టించినటువంటి ద్రవ్యాన్ని M1 ద్రవ్యంగా చెప్పుకుందాము. అంటే M1, M2, M3, M4 ఆ రకమైనది కాకుండా ఇక్కడ M1 సింబాలిక్ ఏం చెప్తుందంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించినటువంటి ద్రవ్యాన్ని M1 అందాం. ఇక్కడ M అనేటువంటిది కరెన్సీకి సంబంధించినటువంటిది, దీని V అనేటువంటిది దాని యొక్క ప్రసరణ వేగం, M1 అనేటువంటిది వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతి ద్రవ్యం, V1 అనేటువంటిది దాని యొక్క ప్రసరణ వేగం. ఇప్పుడు మనం సింబల్లో ఆ సూత్రంలో కనుక ప్రతిక్షేపించినట్లయితే P is equal to MV plus M1V1/T. ఇక్కడ మనం దీనికి అజంప్షన్గా M is equal to 1000 తీసుకుందాం, M1 is equal to 500 తీసుకుందాం, వెలాసిటీ ఆఫ్ మనీది 3 తీసుకుందాం, వెలాసిటీ ఆఫ్ బ్యాంకింగ్ ద్రవ్యం 2 తీసుకుందాం, ట్రేడ్ అనేటువంటిది 4000 తీసుకుందాం. దీన్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. P is equal to M అనేటువంటిది 1000 ఇంటూ దాని వెలాసిటీ 3 ప్లస్ M1 అనేటువంటిది 500 దాని వెలాసిటీ 2 బై ట్రేడింగ్ అనేటువంటిది మొత్తం వ్యాపార వ్యవహారం అనేది 4000. ఇక్కడ 1000 ఇంటూ 3 3000, 500 ఇంటూ 2 1000, 3000 ప్లస్ 1000 4000, 4000 బై 4000 ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు 1. సాధారణ ధర స్థాయి అనేటువంటిది ఒకటి వచ్చింది. మరి సాధారణ ధర స్థాయి తెలిసిన తర్వాత వాల్యూ ఆఫ్ మనీ తెలుసుకోవాలంటే ది వాల్యూ ఆఫ్ మనీ సూత్రం ఏంటంటే 1/P. 1/P అన్నప్పుడు 1P ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మనీ వాల్యూ కూడా 1కు, సాధారణ ధర స్థాయి ఒకటే, మనీ వాల్యూ కూడా ఒకటే. అంటే ఇక్కడ మనం ఒకవేళ ద్రవ్యరాశి పెరిగితే ఏమవుతుంది అంటే ద్రవ్యరాశి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరగాలి, మనీ వాల్యూ తగ్గిపోవాలనేటువంటిది మనకు ఉన్నటువంటి ఈ సూత్రంలో చెప్పినటువంటి విషయం. ఇఫ్ ద సప్లై ఆఫ్ మనీ ఈజ్ డబుల్డ్, అన్ని డబుల్ చేద్దాం. మామూలుగా ఏంటిదంటే ఇక్కడ ఎంవీనే మార్చాలి, మిగతా కూడా స్థిరంగా ఉంచాలి. సౌలభ్యం కోసం ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక ట్రేడ్ తప్పిస్తే మిగతావన్నిటిని కూడా మారుస్తున్నాం. ట్రేడ్ అనేది స్థిరంగా ఉండాలి అనేటువంటిది. ఒకవేళ P అనేటువంటి దాన్ని కనుక్కోవడం కోసం 1000ని డబుల్ చేసాం 2000, వెలాసిటీ అనేటువంటి స్థిరంగా ఉంటుంది కాబట్టి అది 3 ఉంది. ఇక్కడ బ్యాంకింగ్ మనీ ఏదైతే పరపతి ద్రవ్యాన్ని డబుల్ చేసాం, దాని యొక్క వెలాసిటీ ఎట్లా ఉందంటే స్థిరంగా, అంటే కేవలం ద్రవ్యరాశిలో మాత్రమే మార్పు తీసుకొస్తున్నాం. ఇది డబుల్ అయింది, ఇది డబుల్ అయింది. వెలాసిటీ రెండు వెలాసిటీ, మనీ వెలాసిటీ తర్వాత బ్యాంకింగ్ వెలాసిటీ రెండు కూడా స్థిరంగానే ఉన్నాయి. తర్వాత ట్రేడింగ్ కూడా స్థిరంగానే ఉంది. అప్పుడు 2000 ఇంటూ 3 6000 ప్లస్ 1000 ఇంటూ 2 2000, 6 ప్లస్ 2 8000 బై 4000. అంటే సాధారణ ధరల స్థాయి ఏమైంది 2కు పెరిగింది. ఇంతకుముందు ఎంత ఉండే 1 ఉండే, 1 నుంచి ఏమైంది ఇది 2 పెరిగింది. సాధారణ ధరల స్థాయి పెరగడం వల్ల వాల్యూ ఆఫ్ మనీ ఏమైందో ఇక్కడ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ మనీ, ఇక్కడ ది వాల్యూ ఆఫ్ మనీ సూత్రం ఏంటిది 1/P. ది వాల్యూ మనీ ఈజ్ ఈక్వల్ టు 1/P అయినప్పుడు 1/P ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 1/2 అయింది. అంటే వాల్యూ ఆఫ్ మనీ ఏమైంది సగాన్ని తగ్గింది. ఇక్కడ అంతకుముందేమో 1 ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ మనీ, అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ మనీ ఇక్కడ 1 ఉంది,
కానీ ఎప్పుడైతే ద్రవ్యరాశి పరిమాణం డబుల్ అయ్యిందో సాధారణ ధరల స్థాయి కూడా డబుల్ అయ్యింది, కానీ వాల్యూ ఆఫ్ మనీ ఏమైంది, సగానికి పడిపోయింది. ఈ రకంగా ఇర్వింగ్ ఫిషర్ చెప్పుకున్నటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతంలో మనకు ప్రధానంగా కనపడేది ఏంటంటే ద్రవ్యరాశి పెరిగే కొద్దీ ధరలు పెరుగుతాయని, ధరలు పెరిగే కొద్దీ ద్రవ్యం యొక్క విలువ పడిపోతుంది అనేటువంటిది. ద్రవ్యరాశి పెరిగినప్పుడు ద్రవ్య విలువ పెరిగిపోతుంది. ఇక్కడ ధరలకు ద్రవ్యరాశికి ఉన్నటువంటి ప్రత్యేక సంబంధాన్ని ఇక్కడ మనం పేర్కోవాల్సి వస్తుంది. ద్రవ్యరాశి పెరిగేటప్పుడు ధరలు కూడా పెరుగుతాయి, దానికి తమాషా ప్రకారం పెరుగుతాయి. ఇక్కడ మన ఉదాహరణలో ద్రవ్యరాశిని కనుక డబుల్ చేసినట్లయితే ధరలు కూడా డబుల్ అయినాయి, ధరలు కూడా రెట్టింపు అయినాయి, కానీ ద్రవ్యం విలువ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. ఉదాహరణలో మొట్టమొదటి ఎగ్జాంపుల్లో సాధారణ ధర స్థాయి 1 ఉన్నప్పుడు దాని ద్రవ్య విలువ కూడా 1 ఉంది. ఎప్పుడైతే మనీని ద్రవ్యరాశిని కనుక డబుల్ చేశామో సాధారణ ధర స్థాయి కూడా డబుల్ అయింది, కానీ ది వాల్యూ ఆఫ్ మనీ ఏమైంది, అది సగానికి పడిపోయింది, 1/2గా మారిపోయింది. ఈ రకంగా ఇర్వింగ్ ఫిషర్ ఏం చెప్తాడంటే ద్రవ్యరాశి పెరిగే కొద్దీ ధరలు కూడా పెరుగుతాయి, అట్లాగే ద్రవ్యరాశి పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి, దానికి విరుద్ధంగా ది వాల్యూ ఆఫ్ మనీ ఫాల్స్ డౌన్, కమ్ డౌన్, అంటే తగ్గిపోతుంది. దీనికి రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి వివరిద్దాం. ద్రవ్యరాశికి ధరల స్థాయికి ఏమో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది, అనులోమ సంబంధం ఉంటుంది. ద్రవ్యరాశికి ద్రవ్య విలువకేమో విలోమ సంబంధం ఉంటుంది, అంటే పరోక్ష సంబంధం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇర్వింగ్ ఫిషర్ యొక్క ఎక్స్చేంజ్ ఈక్వేషన్లో వివరించుకోవచ్చు. ఈ విధంగా ఇర్వింగ్ ఫిషర్ ద్రవ్యరాశికి సాధారణ ధర స్థాయికి ఉన్నటువంటి సంబంధాన్ని తన యొక్క ఈక్వేషన్ అటువంటి PT = MV, అట్లాగే P = MV/T అనే దాన్ని చెప్పుకుంటూ బ్యాంకింగ్ యొక్క ద్రవ్యాన్ని కూడా పరపతి ద్రవ్యాన్ని కూడా యాడ్ చేసినప్పటికీ కూడా ఈక్వేషన్లో ఎటువంటి మార్పు ఉండదని, దాన్ని కూడా కనుక పరిగణలోకి తీసుకున్నప్పటికీ ద్రవ్యరాశి పరిమాణంలో వచ్చేటువంటి మార్పే ధరల స్థాయిలో వచ్చేటువంటి మార్పు పెరుగుదల కారణం అనేటువంటిది. ద్రవ్యరాశి పెరిగే కొద్దీ ధరలు పెరుగుతాయని, ద్రవ్యరాశి కనుక తగ్గితే ధరలు తగ్గుతాయని, అయితే ద్రవ్య విలువకు సాధారణ ధరల స్థాయికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుందనే విషయాన్ని ఇర్వింగ్ ఫిషర్ సిద్ధాంతంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సంక్షిప్తంగా P = MV/Tలో మనకు V అనేది T అనేది కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి ఎంలో వచ్చేటువంటి మార్పు Pలో వచ్చే మార్పుకు దారి తీస్తుంది అనేటువంటిది. ఎం కనుక పెరిగితే P పెరుగుతుంది, అంటే ద్రవ్యరాశి పెరిగితే ధరలు పెరుగుతాయి, ద్రవ్యరాశి కనుక తగ్గితే ధరలు తగ్గుతాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ధరల స్థాయి కనుక పెరిగితే ద్రవ్య విలువ తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇర్వింగ్ ఫిషర్ తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో పేర్కోవడం జరిగింది. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.